హలో గైస్, వెల్కమ్ టు లర్నింగ్ విత్ మ్యాజికల్ బాల్ ఛానల్. వెల్కమ్ టు ఎపిసోడ్ 5. ఈ రోజు అయితే నేను చెప్పే టాపిక్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. లెట్స్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ వాస్ లలిత్ ప్రణీత్ కుమార్. ఓకే, ట్రిగ్నోమెట్రీ. అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటిది? అసలు ఏ లాంగ్వేజ్ నుంచి వర్డ్ అనేది డిరైవ్ అయిందని తెలుసుకునే ముందు ట్రిగ్నోమెట్రీ. ట్రీ అంటే త్రీ, గ్నో అంటే యాంగిల్స్, మెట్రీ అంటే మెజర్మెంట్స్, ఈ వర్డ్ అసలు దేని నుంచి డిరైవ్ అయిందంటే గ్రీక్ వర్డ్. ఇదైతే ఇండియన్ వర్డ్ కాదు. అందరూ ఇండియన్ వర్డ్ అంటున్నారు, ఇదైతే గ్రీక్ వర్డ్ నుంచి అయితే డిరైవ్ అయింది. గ్రీక్ వర్డ్ నుంచి అయితే డిరైవ్ అవడం జరిగింది. ఇంకా దీనిలో ట్రిగ్నోమెట్రీ యాంగిల్ ని మనం థీటా కింద అయితే రిప్రజెంట్ చేస్తాం. దీన్నే థీటా అంటారు. దీన్నే మనం థీటా కింద రిప్రజెంట్ చేస్తాం. ఇంకా దీంట్లోనే కొన్ని యాంగిల్స్ ఉంటాయి ట్రిగ్నోమెట్రీలో. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే, ఒకటేమో సైని, ఇంకోటేమో కొసైని, మూడోదేమో ట్యాంజెంట్, నెక్స్ట్ కోటాంజెంట్, నెక్స్ట్ సీకెంట్, నెక్స్ట్ కొసీకెంట్. ఇది కొంచెం కష్టం ఉన్నాయని దీన్నే సైన్ కింద మార్చారు. ఇలా స్పెల్ చేయడం కష్టంగా ఉందని సైన్ కింద మార్చారు, కొసైన్ని కాస్ కింద మార్చారు, టాంజెంట్ ని ట్యాన్ కింద మార్చారు, ఇంకా కోటాంజెంట్ ని కాట్ కింద మార్చారు. నెక్స్ట్ సీకెంట్ ని సీక్ కింద మార్చారు, కొసీకెంట్ ని కోసీకెంట్ కింద మార్చారు. ఇంకా ఇదే ఇప్పుడు మనకి ఆడ్ గా ఉన్నాయని చెప్పి సైన్ కింద, కొసైన్ కాస్ కింద, టాంజెంట్ ని ట్యాన్ కింద, కోటాంజెంట్ ని కాట్ కింద, సీకెంట్ ని సీక్ కింద, కొసీకెంట్ ని కొసీక్ కింద అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీ ట్రయాంగిల్ తో ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది ఇప్పుడు అయితే మనం నెక్స్ట్ నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC అని నియమించుకున్నా. ఇప్పుడు సి దగ్గర నేను సపోజ్ థీటా అనుకున్నా. ఇది అనగా థీటా అయిందనుకోండి, ఎడ్జెసెంట్ సైడ్ అంటే ఏంటి? పక్కన. సి ఎక్కడ? దీని థీటా పక్కన ఇదిగోండి ఇక్కడ. ఇది ఎడ్జెసెంట్ సైడ్ వద్దు. అప్పుడు ఎడ్జెసెంట్ సైడ్ ఏడీజీ అంటే ఎడ్జెసెంట్ అని షార్ట్ ఫామ్ లో కదా. ఇంకా థీటాకి ఆపోజిట్ గా ఇక్కడ, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. ఓపీపీ అంటే ఆపోజిట్, దీన్ని ఆపోజిట్ సైడ్. ఇంకా లాంగెస్ట్ చూడండి, ట్రయాంగిల్ లాంగెస్ట్ సైడ్ ఏముంది? దాన్నే హైపోటెన్యూస్ అంటాం కదా, హైపోటెన్యూస్. దీన్ని హైపోటెన్యూస్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ట్రయాంగిల్ లో సి దగ్గర నేను థీటా తీసుకుంటే దాని పక్కన అంటే బీసీ అడ్జసెంట్ సైడ్ వస్తుంది. దాని ఆపోజిట్ అంటే ఏబి ఆపోజిట్ సైడ్ వస్తుంది. ఇంకా లాంగెస్ట్ సైడ్ ఏసీ, అది మాత్రం ఎప్పటికీ మారదు, అదైతే ఎప్పటికీ హైపోటెన్యూస్. ఇప్పుడు సపోజ్ ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక నేమింగ్ ఇచ్చేద్దాం ABC. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, థీటా ఇందాక సి దగ్గర తీసుకున్నా, కానీ ఇప్పుడు ఏ యాంగిల్ ఏ తీసుకుంటాను ఇప్పుడు థీటా. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏమవుద్ది? ఎక్కడైతే దీని పక్కన ఇక్కడ ఉంది బీసీ అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు దీనికి ఏబి వద్దు, ఇది కదా దీని పక్కన, మరి ఇది అడ్జసెంట్ సైడ్ వద్దు. అప్పుడు అడ్జసెంట్ సైడ్ ఇప్పుడు ఏబి అవుద్ది. ఇంక ఇది ఏసీ ఎప్పటికీ అయిపోతుంది. ఇప్పుడు లాంగెస్ట్ సైడ్ మాత్రమే ముందు అనుకున్నాం.
ఇదైతే హైపోటెనస్. ఇంకా ఆపోజిట్, థీటాకు ఆపోజిట్ ఇది. ఇప్పుడు ఇందాక ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్. ఇప్పుడు ఇది ఆపోజిట్ ఉంది. థీటాకు ఆపోజిట్ అన్నమాట, ఇది ఆపోజిట్ ఉంది. ఇది ఆపోజిట్ సైడ్. అర్థమైంది కదా ట్రయాంగిల్ పైన ఎలా ఇది రిప్రజెంట్ చేయాలో. ఇది హైపోటెనస్ లాంగెస్ట్ సైడ్, ఇది ఏబి ఆపోజిట్ సైడ్, బీసీ అడ్జసెంట్ సైడ్. పైథాగరస్ ట్రిప్లెట్ అందరికి వచ్చు కదా. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హెచ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ అంటే హైపోటెనస్, సైడ్ స్క్వేర్ అంటే ఏబి ఇంకా బీసీ సైడ్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు ట్రయాంగిల్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హెచ్ స్క్వేర్ ఏసీ, ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఏబి, ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ ఏంటి బీసీ, బీసీ స్క్వేర్. పైథాగరస్ ట్రిప్లెట్ ఫార్ములా తెలుసు కదా అందరికి. అంటే ఇప్పుడు హైపోటెనస్ కనిపెట్టాలనుకుంటే ఈ పైథాగరస్ ట్రిప్లెట్ ఫార్ములా అదైతే మనం వాడతాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు సైన్ డేటా కాస్ డేటా అసలు ఏంటో యాంగిల్స్ ఏంటో చెప్తాను. ఓకే నెక్స్ట్. ఓకే ఇప్పుడు వచ్చేసి మనం దీనికి సైన్ డేటా దానికి అయితే వాల్యూస్ అంటే చెప్పబోతున్నాను. సైన్ డేటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. దీన్ని అన్ని రిప్రజెంట్ చేస్తామంటే ట్రయాంగిల్ చూడండి. ఇందాక కూడా ఇదే గీతంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందాక సి ఇక్కడ ఉంది, ఇందాక ఇక్కడ చెప్పాను. సి కింద యాంగిల్ థీటా తీసుకుంటే అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుద్ది, ఏబి అవుద్ది. అంటే ఆపోజిట్ సైడ్ ఏబి బై హైపోటెనస్. ఇదే ఇప్పుడు హైపోటెనస్ అవుతుంది కానీ లాంగెస్ట్ సైడ్ ఏసీ అవుద్ది, ఏబి బై ఏసీ. సైన్ థీటాకి ఏబి బై ఏసీ. నెక్స్ట్ కాస్ థీటా, కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు ఇది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ హెచ్వైపీ కింద రిప్రజెంట్ చేయొచ్చు. దీని అడ్జసెంట్ సైడ్ ఏది థీటా పక్కన బీసీ, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్, ఇది ఆపోజిట్. రఫ్ కింద మనం డివైడ్ తీసుకొచ్చేలాగా అడ్జసెంట్ సైడ్ ఏది బీసీ, బీసీ బై హైపోటెనస్. ఇందాక కూడా ఇక్కడ అలాగే అనుకున్నాం ఏసీ, బీసీ బై ఏసీ. ఇప్పుడు tan డేటా, ఇప్పుడు tan డేటా. tan డేటాకి ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీనికైతే దీనికి tan డేటా అడ్జసెంట్ ఫుల్గా రాస్తాను, అడ్జసెంట్ సైడ్. ఓకే ఇప్పుడు దీన్ని కూడా డినోట్ చేద్దాం. ఆపోజిట్ సైడ్ ఏది ఏబి బై అడ్జసెంట్ సైడ్ ఏది బీసీ, బీసీ. ఓకే ఇంకా మిగతా మూడు ఉంటాయి ఏంటి, సీకెండ్, కొసికెంట్ ఇంకా కాట్. ఈ మూడింటిని ఎలాగంటే చాలా కొన్ని మూసుకొని రాసేయచ్చు. ఇప్పుడు సైన్ ఉందా, సైన్ డేటా, దీన్ని సీకెండ్ కి రివర్స్ వస్తుంది, సీకెండ్ డేటా అనుకుందాం. ఇది ఈక్వల్ టు ఇక్కడ ఏముంది సైన్ కి ఆపోజిట్ బై హైపోటెనస్ ఉంది కదా. సీకెండ్ డేటా వచ్చేసి ఇదేంటి సైన్ డేటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా. ఇప్పుడు సీకెండ్ డేటా ఏమవుతుంది అంటే హైపోటెనస్ బై ఆపోజిట్, హైపోటెనస్ బై ఓకే హైపోటెనస్ బై ఏంటి ఆపోజిట్ సైడ్. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. కొసికెంట్ కింద సీకెండ్ అన్నాను, కొసికెంట్ డేటాకి అంటే దీన్ని ఏసీ బై ఏబి కింద రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఇది కొసికెంట్ కి సైన్, ఇప్పుడు కాస్ కి సీకెంట్ డేటా. అప్పుడు ఏమొస్తుంది హైపోటెనస్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏసీ బై బీసీ వస్తుంది. నెక్స్ట్ దీనికి రాస్తా సీకెంట్ డేటా, దీనికి రివర్స్. దీనికి tan డేటాకి కాట్ డేటా వస్తుంది, రివర్స్ ఇది. అంటే కాట్ డేటాకి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ వస్తుంది,
అంటే బీసీ బై ఏబి. అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనేది ట్రిగ్నోమెట్రీలోనే ఇంపార్టెంట్, అది లేకపోతే ఇంక సమ్స్ లో అదే టేబుల్, ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఉంటుంది. ఇంకా మీకు ఒకటి స్టెప్ చెప్పడం మర్చిపోయిన లాజిక్, ఇది గుర్తుపెట్టుకోవడం ఎలాగా అంటే జస్ట్ మీకు సైన్ కాస్ టాన్ థీటా అంటే ఫన్ లాజిక్. అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ రాస్తున్నాం, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓ ఆహా ఓయే, ఓ ఆహ్ ఓయే, ఓహో ఆహా ఓయే. అర్థమైంది కదా. ఇది ఒక అంటే జస్ట్ ఏదో గుర్తు పెట్టుకుంటారండి. అంటే దీన్ని రివర్స్ చేస్తే ఇంకా కొసెకంట్ వస్తుంది, సైన్ ని కాస్ కాస్ రివర్స్ చేస్తే సీకెంట్ రేట్ వస్తుంది, టాన్ రేట్ అని రివర్స్ చేస్తే కాట్ రేట్ వస్తుంది. ఇదంతా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు టేబుల్ చెప్తాను, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కొన్ని సమ్స్ చేద్దాం. ఇంకా అప్పుడు ట్రిగ్నోమెట్రీ మీకు ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ టేబుల్. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి అన్నాను కదా, ట్రిగ్నోమెట్రీ టేబుల్. ఓకే, ఇప్పుడు మనం ఈ టేబుల్ ఎలా రాస్తామంటే కొన్ని యాంగిల్స్ తీసుకుంటాం. 0 degrees, 30 degrees, 45 degrees and 60 degrees, 90 degrees, 90 degrees. మీ అందరికి ఇది గుర్తుండకపోవచ్చు. 0 degrees, 30 degrees వరకు కొంతమంది వేరే నెంబర్ వేసేస్తారు, యాంగిల్ 60 degrees వేరే నెంబర్, 90 degrees వేరే వేస్తారు. దానికి ఒక ట్రిక్ ఉంది. అది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గా 0 to 90 రైట్ యాంగిల్ కదా, 0 to 90 రాసేసుకోండి ముందు. తర్వాత మీ అందరు 15 టేబుల్ వచ్చు కదా, 15 2 జర్ 30, 15 3 జర్ 45, 15 4 జర్ 60, అలా 3 స్టెప్స్ రాసుకుంటే ఇంకా అయిపోద్ది, గుర్తుండిపోద్ది. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు ఇంకా ఫస్ట్ మనం కనిపెట్టాల్సింది సైన్ డేటా. సైన్ డేటా ఎలా కనిపెట్టాలంటే ట్రిక్స్ ఉన్నాయి. 0/4, 1/4, 2/4, 3/4, 4/4. ఇంకా లాస్ట్ లో రూట్స్ వేసేయండి. దానికి రూట్స్ యాడ్ చేయండి. రూట్ 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 రూట్. ఇప్పుడు చూడండి, రూట్ 0/4 ఎంత ఉన్నా కూడా 0నే వస్తుంది, పైన 0 ఉంది బట్టి. రూట్ 1/4, రూట్ 1 1, రూట్ 4 2 వస్తుంది. రూట్ 2 అనేది ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి 2/4 1 టైమ్, 4 2 టైమ్స్ అంటే రూట్ 1 1, రూట్ 2 రూట్ 2. ఇప్పుడు ఎక్కడికి రూట్ 3/4 క్యాన్సిల్ అవుతుంది, రూట్ 3 రూట్ 3, రూట్ 4 2, రూట్ 4/4 క్యాన్సిల్, 1 రూట్ 1 1. ఇప్పుడు ఇదే సైన్ థీటా కాస్ థీటా కనిపెట్టాలంటే సైన్ థీటాని రివర్స్ చేయండి. 1 రూట్ 3/2, 1/√2, 1/2, 0. అర్థమైంది కదా. సైన్ థీటాని రివర్స్ చేస్తే కాస్ థీటా వచ్చేది. ఇప్పుడు టాన్ థీటా. టాన్ థీటా ఎలాగంటే 0/1 చెప్పిన చూడండి, 0/1 0నే. ఇప్పుడు 1/2/√3/2 దానికి అదే బై చేసుకోవాలి. ఇప్పుడు 2 క్యాన్సిల్, అప్పుడు 1/√3 వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 1/2/√3/2 చేసుకోవాలి. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు 1/√3 వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి 1/√2 మళ్ళీ బై 1/√2, రూట్ 2 క్యాన్సిల్, 1/1 1 వస్తుంది. ఎక్కడ రూట్ 3/2 బై 1/2, 2 క్యాన్సిల్, రూట్ 3/1 రూట్ 3 వస్తుంది. రూట్ 3/1 ఎంత రూట్ 3 కదా. 1/0 నాట్ డిఫైన్, మనం చేయలేము. నాట్ డిఫైన్ అయినా అనొచ్చు, లేకపోతే ఇలా కూడా పెడతారు ఇన్ఫినిటీ కింద, ఇలా కూడా పెట్టచ్చు. ఇప్పుడు కొసెకంట్ థీటాని కనిపెట్టాలంటే రివర్స్ రాయాలి. ఇప్పుడు దీన్ని నాట్ డిఫైన్ రూట్ 3 1, 1/√3 0. ఓకే, మీకు సారీ చెప్పాలి ఎందుకంటే కొసెకంట్ రాస్తాను పొరపాటుగా. ఇక్కడైతే కాట్ థీటా, కొసెకంట్ థీటా, సీకెంట్ థీటా వస్తుంది. ఓకేనా. నాట్ డిఫైన్ రివర్స్ లో రాస్తాను అన్నాం కదా, నాట్ డిఫైన్ ఆర్ ఇన్ఫినిటీ రూట్ 3
1 1/√3 1/√3 ఇంకా 0. cot theta 90 is equal to 0 9 degrees. ఇప్పుడు cosecant theta ఎలా కనబెట్టాలి అంటే 1/0 కింద తీసుకోవాలి. అంటే దీనికి ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఓకే, సారీ ఫర్ లేట్. ఓకే, ఇప్పుడు cosecant theta ఎలాగంటే సైన్ డేటా తీసుకోవాలి. ఇప్పుడు సైన్ డేటా ఎలాగంటే 0 ఉంది కదా, దాని పైన 1 వేసుకోవాలి. 1/0 1/0 అంటే ఇందాక 1/0 నాట్ డిఫైన్ అనొచ్చు కదా, నాట్ డిఫైన్ అయితే నాట్ డిఫైన్. నెక్స్ట్ 1/1/2 1/1/2 ఇక్కడ ఒకసారి రాస్తాం. 1/1/2 కదా, అప్పుడు 2 అటువే వెళ్ళిపోద్ది. 1/1 ఇప్పుడు 2/1 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? 2/1 వస్తుంది. 2/1 అంటే 2 కదా, అంటే 2. నెక్స్ట్ 1/1/√2 ఎందుకు ఇక్కడ 2, ఇప్పుడు ఇక్కడ √2 ఉంది అంటే √2 వస్తుంది. అంటే 1/√2 కదా, అటు వెళ్ళిపోతే √2/1 వస్తుంది. √2/1 అంటే √2. ఇక్కడ √3/2 √3/2 అంటే 1 వేసుకోవాలి. అప్పుడు 2/√3 వస్తుంది. నెక్స్ట్ 1/1 1. ఇప్పుడు secant theta ఏంటంటే cosecant theta కి రివర్స్. 1 2/√3 √2 2 at last not defined or infinity కింద రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ట్రిగ్నోమెట్రీ టేబుల్ అందరికి అర్థమై ఉంటుంది కదా. √0 1/2 1/√2 √3/2 1 1 √3/2. ఓకే, ఇప్పుడు కొన్ని ఐడెంటిటీస్. sin theta into cosecant theta. sin theta into cosecant theta is equal to 1. అసలు 1 ఎందుకు వచ్చింది? 1 వేస్తావు కదా అంటే ఎలా వచ్చిందంటే, ఇప్పుడే మీకు ముందు చెప్పాను, ఒకసారి పాస్ట్ లోకి వెళ్ళండి. sin theta ట్రయాంగిల్ గీసి చెప్పాను కదా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ హైపోటెనస్ అని. అది sin theta ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్ ఇంటూ మాట ఇంటూ. ఇప్పుడు cosecant theta ఏంటి? హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. షార్ట్ ఫామ్ లో రాసిన ఆపోజిట్ సైడ్. ఇప్పుడు హైపోటెనస్ ఆపోజిట్ 1 టైమ్స్ కనుక అంటే 1 వచ్చింది. అర్థం కదా. ఇప్పుడు cos theta ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్ ఇంటూ secant theta హైపోటెనస్ బై అడ్జసెంట్. adjacent hypotenuse 1 time is equal to 1. secant theta and cos theta into secant theta is equal to 1. sin theta into cosecant theta is equal to 1. ఇప్పుడు లాస్ట్ tan theta into cot theta. tan theta ఏంటి? ఆపోజిట్ బై adjacent సైడ్, ఆపోజిట్ బై adjacent ఇంటూ cot adjacent బై ఆపోజిట్. ఆపోజిట్ adjacent 1 టైం. ఇది కూడా 1. ఈ ఐడెంటిటీ అర్థమైంది కదా. ఇంకా లాస్ట్ లో ఒక చిన్న ఐడెంటిటీ ఉంది, ఎక్కడ చెప్పను ఇక్కడ చెప్తా. ఓకే, సైన్ స్క్వేర్ పెట్టుకోవాలంతే. ఇప్పుడైతే నేను మీకు చెప్పేది అయితే ఐడెంటిటీ కాదు, ఫార్ములా. sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 స్క్వేర్. ఇప్పుడు ఇది ఏంటంటే sin స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఉంది కదా, దీన్ని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయండి, ఇటువైపు పంపించండి. అప్పుడు 1 మైనస్ ప్లస్ 1 మైనస్ అటువైపు వెళ్తే మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అదే కనుక మనం మళ్ళీ ఇంకోటి ఉంది, ఒకవేళ సైన్ స్క్వేర్ థీటాని ఇటువైపు పంపిస్తే అప్పుడు ఏమవుద్ది? కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. దీన్ని పంపించేసాం అనుకోండి దగ్గర నుంచి, అప్పుడు ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ లో సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ లో కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది. అర్థమైంది కదా. ఓకే గైస్, ఈ రోజుకి అయితే టాపిక్ అయితే ఏంటి ఎపిసోడ్ 5 మీకైతే ట్రిగ్నోమెట్రీ ఫుల్ కాన్సెప్ట్ అయితే చెప్పడం అనేది జరిగింది.
ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది కూడా మీకు నెక్స్ట్ ఏదో ఖచ్చితంగా వస్తే ఎపిసోడ్ 6 అయితే అదే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ and like this channel. Okay, bye. Taking off your Lalit.